ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఎయిటింగ్టన్ కాలనీ తెలంగాణ చౌరస్తాలో ఉపాధ్యాయులు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి 2 నిమిషాలు మౌనం పాటించారు. నల్గొండ జిల్లా నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనపై ఎయిటింగ్టన్ కాలనీలోని పలు పాఠశాలలు ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒక మంచి ప్రిన్సిపల్ ను విద్యార్థులే హత్య చేశారనే వార్త ప్రతి ఒక్కరిని కలిచివేసిందని పేర్కొంటూ గురువారం తెలంగాణ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి రూపారెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యక్షులు టంగుటూరి రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు మందలించినప్పుడు దానిని సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల భద్రత, తల్లిదండ్రుల బాధ్యత, విద్యార్థుల్లో నైతిక విలువలు, సమాజంలో పెరుగుతున్న అసహనం వంటి అంశాలపై ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, సమాజం సమిష్టిగా బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు పాఠశాలల సంఘం ఉపాధ్యక్షుడు టంగుటూరి రాజయ్య, జిల్లా కోశాధికారి పాషం మోదలి యాదవ్, సింగరేణి పాఠశాల హెడ్ మాస్టర్ స్వర్ణలత, శాంతినికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి, వాణి పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మణ్ కుమార్, స్పందన పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ రావు, బష్వన్ పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి, కృష్ణవేణి పాఠశాల ప్రతినిధి ప్రకాష్, సత్యనారాయణతో పాటు కాలనీలోని అన్ని పాఠశాలకు చెందిన సుమారు 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి రూపారెడ్డి గారిని విద్యార్థులు హత్య చేయడం ఇది అమానుషము. ఇలాంటి ఇంకోసారి మరోసారి జరగకుండా విద్యార్థులను ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తన పిల్లలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఏం చేస్తున్నారు, మరి పాఠశాలకే పోతుందా లేకపోతే బయట ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే విద్యార్థులను పాఠశాల పంపంగానే బాధ్యత అయిపోయింది అనుకుని పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పితే మందలిస్తే ఉపాధ్యాయులు కూడా తిరగబడి ఈ హత్య చేయడం అనేది ఇది క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తూ రేపు పాఠశాలలందరూ కూడా ఎయిటింగ్టన్ కాలనీ ఉపాధ్యాయులు ఈ రోజు నిరసన తెలియజేస్తూ రేపు పాఠశాలలన్నీ కూడా బంద్ పిలిపించినాయి. కనుక ఉపాధ్యాయులందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతారు. ఎందుకంటే విద్యార్థులకు చదువు చెప్పాలంటే ఒక బాధ, భయము అనేటువంటి మానసిక క్షోభకు గురి అవుతున్నారు. కనుక ఉపాధ్యాయులను పేరెంట్స్ వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వనీకి వాళ్ళను కౌన్సిలింగ్లు, తర్వాత ఏంటంటే విద్యార్థులతో పాటుగా వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తూ ఉపాధ్యాయులకు కూడా గైడెన్స్ పేరెంట్స్ ఇచ్చి వాళ్ళకి ఆత్మస్థైర్యంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలని తెలియజేస్తూ ఈ హత్యను ఖండిస్తూ